కృపగల దేవుని ప్రశస్త నామమున ఈ ఉదయకాలమందు మనలను ప్రేమించిన దేవుని పవిత్రమైన పాదముల చెంత చేరి మన జీవితాలలో ఉన్న ప్రతి లోపమును ఆయన వాక్కు ద్వారా తెలుసుకొని ఆయన పవిత్రమైన పాదముల చెంత పశ్చాత్తాప పడటానికి ప్రభు మనకు అవకాశాన్ని కలిగించాడు. ఎన్నో రోజులు ప్రభుల వారు తన వాక్కు ద్వారా మనలో ఉన్న బలహీనతల్ని చెప్పి ఆ బలహీనతల నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయాలని ఆయన ఆశ. అయితే మనమే అవిధేయులుగా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ రోజున రీతిగా కాకుండా మహోన్నతుడైన దేవుని పవిత్ర పాదముల చెంత పశ్చాత్తాపపడి మార్పు చెందుదుము గాక. ఆయన కృపా కనికరములు గల దేవుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన ప్రేమ క్షమాగుణం కలిగినటువంటి దేవుడు. ఆయనను సమీపించిన ప్రతి వారిని కూడా క్షమించి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయు దేవుడు. ఆ గొప్ప దేవుడు మనందరి జీవితంలో కార్యములు చేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, జూన్ మాసం 7వ తారీఖు 2026 ఆదివారం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనములో ఉన్న మాటలు. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు హకల్య కుమారుడైన నెహెమ్యా, సిద్కియా అని ప్రారంభించారు. 10వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో చెప్పబడిన మాట. ప్రియులారా, చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా అని రాయబడి ఉంది. మా ప్రధానులను, లేవీయులను, యాజకులు అని. ఈ వచనంలో ప్రియులారా, నిబంధన చేసుకొని వ్రాసుకున్నది అని వాక్యము సెలవిస్తుంది. మొట్టమొదట దేవుని పిల్లలైన మనము దేవుని నిబంధన అంటే దేవుని సన్నిధానంలో మనము తెలుసుకోవలసిన విషయం. నిబంధన అనేది, బైబిల్ నిబంధన అంటే దేవుడు మరియు మనుషుల మధ్యన ఏర్పడిన ఒక పవిత్రమైన ఒప్పందం. లేక ఇది ఒక మాటలతో ఒప్పందం మాత్రమే కాదు, కానీ దేవుడు తన వాగ్దానాలను ప్రకటించి వాటిని నెరవేర్చడానికి తన విశ్వాస్యతను చూపించే దైవిక ఏర్పాటుగా ఉంది. అనేక మంది ప్రభు యొక్క వాగ్దానాన్ని ఎరుగుదురు. అయితే ఆ వాగ్దానం విషయంలో విశ్వాసం లేక పూర్తిగా వారి జీవితాలలో ఆ నిబంధనను కోల్పోతూ ఉంటారు. వాగ్దానాన్ని స్వతంత్రించుకొనలేకపోతూ ఉంటారు. ప్రియులారా, పాత నిబంధన కాలంలో వాగ్దానాన్ని గూర్చి రీతిగా చెప్పబడి ఉంది. చూడండి, దానికి హెబ్రూ పదం ఏముందంటే బెరీత్ అని. అనగా ఈ బెరీత్ అనేటటువంటి దానికి అర్థము ఒప్పందం, లేక కట్టుబాటు, లేక నిబంధన అని అర్థం. దేవుని పిల్లలు గమనించాల్సింది, అందుకే మనకు పాత నిబంధన అని రాయబడి ఉంది. రెండవది, క్రొత్త నిబంధనలో గ్రీకు పదమునకు డియోథేకే అని చెప్పబడి ఉంది. అనగా డియోథేకే అనగా క్రొత్త నిబంధన అని. దీనిలో అర్థము ఒక వీలునామా, ఒక నిబంధన, దైవికమైన ఒప్పందము అనేటటువంటి మాటలు చెప్పచ్చు. దేవుడు మొట్టమొదట
ఆదికాండము 9వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు. ఆయన ఇక మీదట సమస్త శరీరుల మీద నేను జలప్రళయము పంపించను. దానికి నేను ఇదిగో ఈ యొక్క రెయిన్‌బో అంటే దాన్ని ప్రభుల వారు సూచనగా పెట్టి ఇదే గుర్తని చెప్పాడు. ప్రియులారా గమనించాలి. తాను చేసిన ప్రజల విషయంలో సంతాపపడి వారిని పూర్తిగా ప్రభుల వారు నిర్మూలము చేశాడు. ఆ దినాన చేసిన నిబంధన ఇంద్రధనుస్సు. మనము 9వ అధ్యాయం 13వ వచనంలో చదువుకుంటే ఆ స్థలంలో రాయబడింది ప్రభు చేసిన నిబంధన ఇంద్రధనుస్సును చూపెట్టి ప్రభుల వారు తాను చేసిన నిబంధన విషయంలో ఆయన ఎప్పుడు మాట తప్పు దేవుడు కాదు. ప్రియులారా గమనించాలి. అబ్రహాముతో కూడా దేవుడు నిబంధన చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో నీవు నీ సొంత స్థలమును నీ ప్రజల్ని అన్నింటిని వదిలిపెట్టి నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి బయటికి వస్తే నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఆకాశ నక్షత్రాల వలె సముద్రము ఇసుక రేణువుల వలె నిన్ను చేస్తానని ప్రభుల వారు చెప్పారు. ప్రియులారా గమనించాలి. ప్రభు చెప్పిన మాట ప్రకారముగా అతని సంతానాన్ని అతని నివాసము చేసే ఒక ప్రత్యేకమైన దేశాన్ని అతన్ని ఆశీర్వదిస్తానని ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. దానికి గుర్తు సున్నతి కార్యక్రమాన్ని ఆచరించమని చెప్పాడు. ఆదికాండం 17వ అధ్యాయం 10-11 వచనములలో అబ్రహాము కాలంలో సున్నతి కార్యక్రమం ప్రారంభించబడ్డది. దేవుడి నిబంధన సున్నతి కార్యక్రమంతో ప్రారంభించబడ్డది. ప్రియులారా గమనించాలి. మోషే చేసిన నిబంధన అది ధర్మశాస్త్ర సంబంధమైనది. మోషే 40 రాత్రింబగళ్ళు ఉపవాసముండి సీనాయి పర్వతం మీద ప్రార్థన చేశాడు. ఈ ప్రజలు తిరుగుబాటుతనాన్ని గురించి, వ్యతిరేకతను గూర్చి, వారు చేసే పాపాలను గురించి ఆయన వారిని నిమ్మళపరచలేక దేవుని దగ్గరికెళ్ళి మొరపెట్టాడు. ఆ దినమున ఆ కృపగల దేవుడు సీనాయి పర్వతం మీద అతనికి 10 ఆజ్ఞల పలకను ఇచ్చాడు. 2 రాతి పలకల మీద ఆయన ధర్మశాస్త్రాన్ని రాసి ఇచ్చాడు. మీరు నా మాట వినిన ఎడల మీరు నాకు స్వసంపాద్యమగుదురు. నా మాట వినకపోతే మీరు నా జనులు కాదన్నట్టుగా నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడి ఉంది. అందులో 10 ఆజ్ఞలు, అందులో ధర్మశాస్త్ర నియమాలు, అందులో బలుల విధానాలు అన్నీ కూడా చెప్పబడ్డాయి. దేవుని యొక్క నిబంధన ఆ రీతిగా ప్రతి ఒక్కటి వివరంగా తెలియబరచబడ్డాయి. దేవుడు దావీదుతో కూడా నిబంధన చేశాడు. ఆయన చేసిన నిబంధన 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడతాది. నిన్ను బట్టి నీ పిల్లల పిల్లల కొరకు ఈ సింహాసనాన్ని నేను స్థిరంగా ఉంచుతాను అని చెప్పాడు. ఎందుకు దావీదుతో ఆ మాట చెప్పాడు? మిగిలిన రాజులతో ఎవరితో కూడా చెప్పలేదు. ఎందుకు అంటే దేవుడు దావీదును గురించి చెప్పాడు. దావీదు నా హృదయానుసారి, నా జ్యేష్ఠ కుమారుడు. బత్షెబ విషయంలో తప్ప ఎవరి విషయంలో కూడా ఏ తప్పితం చేయలేదని చెప్పాడు. అంటే దావీదు దేవునికి నచ్చినట్టుగా పశ్చాత్తాపపడ్డాడు. ఆయన పశ్చాత్తాపం దేవునికి ఇష్టమయ్యాది. అందుకని అతనికి దేవుడిచ్చిన రాజరికాన్ని ఆయన పిల్లలకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన వంశంలోనే
ఆ కృపగల దేవుడు కూడా పుట్టాడు. యేసు ప్రభుల వారు ఆయన వంశంలోనే రావటానికి దేవుడు ఆ నిబంధనను స్థిరపరిచాడు. కాబట్టి ప్రియులారా, యేసయ్య కూడా దావీదు వంశంలోను, దావీదు గోత్రములోను పుట్టినవాడని వాక్యము సెలవిస్తాది. తర్వాత దేవుడు క్రొత్త నిబంధనను కూడా ఇచ్చాడు. దయచేసి గమనించాలి. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. దేవుని వాక్యంలో చెప్పబడిన ఈ మాట యిర్మీయా 31 వచనం. ఆ వాక్యాన్ని చెప్తాను, దయచేసి వినాలి. ప్రియులారా, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు అని చెప్పాడు. ఇశ్రాయేలు వారితో యూదా వారితో క్రొత్త నిబంధన చేసే దినాలు దగ్గర పడ్డాయి అని చెప్పాడు. లూకా సువార్త 22:20 ఈ రీతిగా చెప్పబడింది. ఆయన పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన అని చెప్పాడు. యేసు ప్రభు తన రక్తము ద్వారా మనుషులకు కలిగే రక్షణ మార్గాన్ని గూర్చి ఆయన నిబంధన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయమందు 10వ అధ్యాయం నెహెమ్యా గ్రంథంలో చెప్పబడిన రీతిగా వారు నిబంధనను చేశారు. ఆ చేసిన నిబంధన మీద వారు ముద్రలు వేశారు. ఈరోజు దేవునితో ఒక నిబంధన చేయగలవా? నేను పాపము చేయను, పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా అని నిబంధన చేసి, ఆ నిబంధన మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర వేసుకొని జీవిస్తావా? ఆ రీతిగా చేస్తే నువ్వెంతో ధన్యుడివి. దేవుడు ఆ గొప్ప కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. 10వ అధ్యాయము 1 వచనము పూర్తయ్యాది. మిగిలినవంతా కూడా ఆ ముద్ర వేసిన వారి పేర్లు చెప్పబడి ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.